తిరుపతిలో వైసీపీ నాయకులు మా వీధికి వచ్చి తొలి గడపైనటువంటి అనంత వీధి, తిరుపతికి తొలి గడపైనటువంటి అనంత వీధిని అపవిత్రం చేసి వెళ్ళారు. మీ ప్రభుత్వంలో ఒక సాయి కృష్ణ అనేటువంటి యువకుడిని అత్యంత దారుణంగా హింసించి లాకప్లోనే హత్య చేస్తే అలాంటి ఘటన మానవ హక్కుల ఉల్లంఘన అంటూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు, ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేవాలనేటువంటి నిరసన చేపడితే అపవిత్రం అంటావా? చట్టం దృష్టిలో ఎవరైనా సమానమే. తప్పు చేసిన వ్యక్తికి శిక్ష తప్పదు. దానిని పాటించే వ్యక్తులుగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం తప్పుని ఎక్కడా ఉపేక్షించదు. తప్పుకి శిక్ష పడాల్సిందే. తర్వాత కులాలు ఏదైనా ఉంటే చూడాలని మానవత్వంతో ప్రవర్తించే నాయకులు వాడు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అన్న, మేము కూడా శిక్ష పడకూడదు అనట్లా. కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఆ శిక్షలు కోర్టుల్లో జడ్జిలు వేయాలి. పోలీస్ స్టేషన్లలో పోలీసులు కొట్టి చంపి కాల్చి బూడిద చేయడం శిక్ష కాదు. నువ్వు అంటున్నావు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మానవతావాదులని. మరి ఇంత దారుణంగా లాకప్లో హత్య చేస్తే ఆ కుటుంబం పట్ల కనీసం సానుభూతి చూపిలేదే. పైపెచ్చు తప్పు చేసినటువంటి అధికారులను వెనకేసుకొని వస్తూ వాళ్ళని కాపాడాలని చూస్తున్నారు. మరి వీళ్ళు మానవతావాదులా? బలిజనుల్ని బంట్రోతులుగా, బానిసలుగా, బకరాలుగా వాడుకున్నది మీరు. ఈరోజు అపారమైన కపట ప్రేమను ప్రదర్శిస్తూ మీరు డ్రామాలాడే స్థితికి వచ్చేశారు. బలిజలను కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు బంట్రోతులుగా చేసి వాడుకున్నారా అన్న? నీకు ఒక చిట్టా చదివి వినిపిస్తా, విను. బండ్ల చంద్రశేఖర్ రాయల్ తిరుపతి రుయా హాస్పిటల్ చైర్మన్, ముద్ర నారాయణ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, నయనారు మధుబాల గ్రంథాలయ చైర్మన్, వెంకటేశ్వరరావు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి దేవస్థానం బోర్డు మెంబర్, మద్దాలి శేఖర్ రాయల్ జేసీఎస్ అధ్యక్షుడు, బాలిశెట్టి కిషోర్ రాయల్ జేసీఎస్ అధ్యక్షుడు, టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ దినేష్ రాయల్, ఈఎస్ఐ హాస్పిటల్ డెవలప్మెంట్ డైరెక్టర్ కరాటే సీను, పద్మజ రాయల్ తాళ్లపాక గంగమ్మ దేవస్థానం బోర్డు మెంబర్, రాజేశ్వరి తాళ్లపాక గంగమ్మ దేవస్థానం బోర్డు మెంబర్, అనీష్ రాయల్ కార్పొరేటర్, సునీత కార్పొరేటర్, దూది కుమారి కార్పొరేటర్, పొన్నాల చంద్ర కార్పొరేటర్, మరి ఇందాకే చెప్పా డిప్యూటీ మేయర్గా అయినటువంటి ముద్ర నారాయణ గారు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. మరి సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్ డైరెక్టర్గా దుద్దేల బాబు, మరి టౌన్ బ్యాంక్ డైరెక్టర్లుగా అనిల్ రాయల్, వెంకటేష్ రాయల్, మరి అదే టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్గా చిన్నముని గారు. మరి ఇంతలా బలిజులకు రాజకీయంగా నామినేటెడ్ పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తే మీరు బంట్రోతులు చేశారంటారా అన్న? ఈ సందర్భంగా నీకు ఒక సంఘటన గుర్తు చేద్దాం అనుకుంటున్నా. నువ్వు గత 2 ఏళ్లలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్ అవ్వాలని నారా లోకేష్ గారికి మొరపెట్టుకున్నావు, చంద్రబాబు నాయుడు గారికి మొరపెట్టుకున్నావు, తిరుపతి ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి బలిజులకు స్థానం కల్పించండి గంగమ్మ గుడి చైర్మన్గా అంటూ లేఖల మీద లేఖలు ఇచ్చి మొరపెట్టుకున్నావు. అయ్యావా అన్న చైర్మన్? నువ్వు కానీ లేదా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మరొక బలిజ సోదరుడు పొనగంటి భాస్కర్ అన్నో ఇద్దరిలో ఎవరో ఒకరు గంగమ్మ గుడి దేవస్థానంకి చైర్మన్ అవ్వాల్సి ఉంది. మరి మీ ఇద్దరూ కాకుండా తిరుపతి నియోజకవర్గానికే సంబంధం లేనటువంటి పక్క నియోజకవర్గం కమ్మ నాయకుడు ఒక ఆయన, అతని అనుచరుడికి ఇప్పించుకున్నాడు గంగమ్మ గుడి చైర్మన్. ఏమైపోయావన్నా? దాని మీద ఏమన్నా ప్రశ్నించావా? మరి నువ్వు కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. ఇందాకే చదివి వినిపించా చిట్టా. ఇవే కాకుండా ఎంతమంది పేద బలిజ కుటుంబాలకి కాలేజీ సీట్లు సిఫారసు చేసి సీట్లు ఇప్పించారో, ఎంతమంది ఆరోగ్యానికి వైద్యం లక్షల రూపాయలు ఖర్చు చేసుకోకపోతుంటే కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఎంతమంది పేద బలిజ కుటుంబాలకు లక్షల రూపాయలు ఎంత ఇప్పించాడో కూడా చిట్టా చదవమంటే చదువుతా. మరి నువ్వు మాట్లాడడం విడ్డూరంగా లేదా? రాష్ట్రంలో 2 సంవత్సరాల అఖండ పాలన ముందుకు నడుస్తూ ఉంటే ఏ అంశము మీకు దొరక్క ఈ కుల చిచ్చు పెట్టి కుల చిచ్చులో మీరు లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు కానీ బలిజ సోదరులు కానీ ఎవ్వరూ అమాయకులు కారు. మాకు ఏ అంశం దొరకలేదా?
అన్న నెల నెల 1500 రూపాయలు ఇస్తానన్నారు ప్రతి ఆడబిడ్డకి, 24 నెలలుగా ఇవ్వలేదు. మరి ఆ అంశం మాకు లేదనుకుంటున్నావా? మరి ఉద్యోగం లేని ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. 24 నెలలుగా ఒక్క నిరుద్యోగికి కూడా 3000 రూపాయలు ఇవ్వాల. 50 సంవత్సరాలు ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరికీ కూడా నెలకి 4000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నారు. ఇంతవరకు ఇవ్వాల. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం అన్నారు. 2 ఏళ్లుగా 6 సిలిండర్లు రావాలి, ఒక్క సిలిండర్ ఇచ్చారు. దాని గురించి మాట్లాడలేమా? ఇదే కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే మీరు సూపర్ 6 అని చెప్పి ప్రజలను మోసం చేసిన అన్ని హామీల గురించి కూడా మాట్లాడగలం. మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల్లో ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయలే. అయినా ఇలాంటి అన్యాయమైనటువంటి ఘటన జరిగింది కాబట్టి ఇలాంటి ఘటన వల్ల మరొకరు బలి కాకూడదని ఇలాంటి నిరసన కార్యక్రమం చేశామే తప్ప ఎక్కడా కూడా కుల రాజకీయం ఇందులో లేదు. కొత్తగా కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు అభినయ్ రెడ్డి, వీళ్ళు మనం ఇంకా తిరుపతిలో రాజకీయ మనుగడ ఉండాలంటే బలిజల్లో చిచ్చు పెట్టాలి అనే ఒక సంకేతంతో, కుట్రతో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చారు. కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు కుల చిచ్చు రగులుస్తున్నారా? సిగ్గుందా ఈ మాట మాట్లాడడానికి? మీ ప్రభుత్వ పాలనలో పోలీసులు అత్యంత దారుణంగా 23 సంవత్సరాల యువకుడిని పోలీస్ స్టేషన్లో చిత్ర వదలకు గురి చేసి, మర్మాంగాలపైన దాడి చేసి, కాలి గోళ్లను పీకి వేసి, అతడిని 3 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి కొట్టి చంపి బూడిద చేస్తే దానిని ప్రశ్నిస్తే కులచిచ్చు అవుతుందా? ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి క్రాంతి కుమార్ అనేటువంటి యువకుడు 3 నెలలుగా పోలీసులు పెడుతున్నటువంటి చిత్రహింసలు భరించలేను, ఇక నా వల్ల కాదు, నా చావుకి సిఐ నాగరాజు కారణం అంటూ పురుగుల మందు తాగి చనిపోతే దానిని ప్రశ్నిస్తే కులచిచ్చవుతుందా? అంటే మీరు దళితులను చంపచ్చు, కాపు సామాజిక వర్గంలో యువకులను చంపచ్చు, దానిని మేము ప్రశ్నిస్తే అది కులచిచ్చవుతుందా? సిగ్గుండాలన్నా ఈ మాట మాట్లాడేదానికి. మీకు చేతనైతే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించండి. అయ్యా ఇలాగ కాపులను చంపదండి, ఇలాగ దళితులను చంపకండి, ఈ రకంగా చేయడం దుర్మార్గం, అన్యాయం అంటూ మీ నాయకులను ప్రశ్నించండి చేతనైతే. మీ జగన్మోహన్ రెడ్డి బలిజలకు ఏం చేశాడు? కేంద్రం 10% రిజర్వేషన్లు ఇస్తే దాంట్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు 5% బలిజలకే కేటాయించారు. ఇక ఎన్నికలు వస్తాయి, ప్రభుత్వంలో దిగిపోతామన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 5% ప్రకటించారు. దానివల్ల ఒక్క కాపు బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి న్యాయం జరగల. పైపెచ్చు టెక్నికల్ గా అది అమలు చేయడానికి అసాధ్యమని తెలుసు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ హామీ ఇచ్చారు. కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల సమయంలో కాపు బలిజలకు ఒక హామీ ఇచ్చాడు. ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 2000 కోట్ల రూపాయలను కాపు కార్పొరేషన్ ద్వారా కాపు బలిజలకు ఖర్చు పెడతాను, మొత్తం మీద 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెడతానని హామీ ఇచ్చాడు. తీరా ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా అన్న? 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 600 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల హామీ ఎక్కడ, 600 కోట్ల రూపాయలు ఎక్కడ? ఇదేనా బలిజలకు న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు? మరి ఇంకొకటి ఏందో తెలుసా? అధికారంలోకి రాగానే 6 నెలల్లో, ఎప్పుడు 2014లో చెప్పారు, అధికారంలోకి వస్తానే 6 నెలల్లో కాపు బలిజలందరినీ కూడా బీసీ రిజర్వేషన్ కల్పిస్తాను అని హామీ ఇచ్చాడు. మరి 5 ఏళ్ల పాలన అయిపోయింది, బీసీ రిజర్వేషన్ కల్పించాడన్నా? కల్పించకపోగా అయ్యా ఇచ్చిన హామీ నెరవేర్చమని అడిగితే ముద్రగడ పద్మనాభం గారిని తునిలో ఏ రకంగా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ బిడ్డలని, వాళ్ళ కోడలని మాటలతో చెప్పలేనటువంటి బూతులు తిడుతూ పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యుల బట్టలు చింపి లాఠీలతో కొట్టుకుంటూ ఏ రకంగా తీసుకెళ్లారో మర్చిపోయామా అన్న? మరి నువ్వు చంద్రబాబు నాయుడిని మెచ్చుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారని మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పకపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాల కాలంలో కాపు నేస్తం అనేటువంటి పథకం ద్వారా మొదటి సంవత్సరం 3 లక్షల మంది కాపులకు, రెండవ సంవత్సరం 3,27,244 మంది కాపులకు, మూడవ సంవత్సరం 3,38,792 మంది కాపులకు, నాలుగవ సంవత్సరం 3,57,844 మంది కాపులకు, ఐదవ సంవత్సరం 3,60,602 మంది కాపులకు. ఈ రకంగా కాపు నేస్తం పథకాన్ని జగనన్న ఇచ్చాడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా. మరి అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 15,44 కోట్ల రూపాయలని
కాపు కార్పొరేషన్ ద్వారా కాపుల సంక్షేమానికి ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఇండైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 39,317 కోట్ల రూపాయలను కాపులకు ఖర్చు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా కాపు భవనాలను నిర్మిస్తామని చెప్పాడు. 2 ఏళ్ళు అవుతుంది, ఒక్క నియోజకవర్గంలో శిలాఫలకం కూడా వేయలేదు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 సంవత్సరాల్లో కాపు భవనాలకు 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. మరి అదేవిధంగా విశాఖలో 25 కోట్ల విలువైనటువంటి 50 సెంట్ల భూమిని కాపు భవనానికి కేటాయించారు. నెల్లూరు జిల్లా, బాపట్ల జిల్లా, ఏల్చూరు, అడవిపాలెం, ఈ రకంగా ఇన్ని ప్రాంతాలలో కాపు భవనాలకి నిధులను కేటాయించారు, స్థలాలను కేటాయించారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి కాపులకి ఇది. మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. మీ తప్పుడు ప్రచారాలతో మీ కుల చిచ్చులతో చలిగాల్చుకోవాలని చూస్తున్నారు. దీన్ని ఎంత మాత్రం నమ్మరు అన్న. వాస్తవానికి అధికారంలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు ప్రశ్నించాలి. ముఖ్యంగా నువ్వు ఒక బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడివి, నువ్వు ప్రశ్నించాలి. అయ్యా, మా వాళ్ళ పట్ల ఇట్లా కర్కశంగా ప్రవర్తించకండి అని మాట్లాడాలి. కానీ ఆ పని నువ్వు చేయలేదు. కానీ నీ పార్టీలో ఉన్నటువంటి బలిజ కాపు నాయకులు ఒక్కరూ చేయలేదు. కానీ ఈ రకంగా కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు అన్యాయాన్ని ప్రశ్నిస్తే కుల రాజకీయాలంటూ నువ్వు బురద జల్లే పని చేస్తున్నావు. మీరు తిరుపతిలో తొలి గడపగా మా అనంత వీధి నుంచి చేశారు. ఈ రోజు పసుపు నీళ్లతో మా తొలి గడపని మేము శుద్ధి చేసుకుంటాం. తొలి గడప అనంత వీధిలో అపవిత్రం చేశారు, పసుపు నీళ్లతో శుద్ధి చేస్తారన్నా జనాలు నవ్వుకుంటారు. కరుణాకర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తొలి గడపే కాదు, తిరుపతిలోని ప్రతి గడపకి గడపకి మన ప్రభుత్వం అంటూ ప్రభుత్వ అధికారులను ఇంటి వద్దకు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏ ఇంటికి, ఏ గడపకి ఎంత సంక్షేమం వచ్చింది, ఏ పథకం ద్వారా లబ్ధి పొందారని ప్రతి గడపకి వెళ్ళి ప్రతి గడపకి సంక్షేమాన్ని అందించిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. మీరు మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రక్షాళన చేయాల్సింది వీధిని పసుపు నీళ్లతో కడిగి కాదన్నా, దొంగ హామీలు ఇచ్చి మీరు ప్రజల్ని మోసం చేశారు. 2 సంవత్సరాలు అవుతున్నా ఇస్తామన్నటువంటి హామీలు లేవు. గడిచినటువంటి ఎన్నికలే కాకుండా అంతకుముందు 2014 ఎన్నికల్లో కూడా కాపులను, బలిజులను, మొత్తం ఆంధ్ర ప్రజలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిలువునా మోసం చేశారు. మీ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే పసుపు నీళ్లు కాదు, యాసిడ్ పోసుకొని అభ్యంగన స్థానాలు చేసినా కూడా మీ పాపాలు ప్రక్షాళన కావు. చివరిగా ఒక మాటతో ముగిస్తానన్నా, కరుణాకర్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి. కరుణాకర్ రెడ్డి గారితో ఉంటే ఈ పార్టీకే నేను కార్పొరేటర్ అయ్యేవాడిని. నిజంగా చాలా గొప్ప నాయకుడు కరుణాకర్ రెడ్డి గారని స్వయంగా నీ నోటితో నువ్వే ఒక వ్యక్తితో చెప్పింది అవాస్తవమా? పోనీ నేను చెప్పింది తప్పైతే తాతయ్యగుంట గంగమ్మ గుడికి వచ్చి నేను చెప్పింది తప్పని నువ్వు ప్రమాణం చేయగలుగుతావా? నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎవరితో మాట్లాడావో ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి చెప్పిమన్నా నేను చెప్పించడానికి సిద్ధంగా ఉన్నా. నా సవాల్ను స్వీకరించి నువ్వు అదే తాతయ్య గుంటకు వచ్చి ప్రమాణం చేయగలిగితే నేను వచ్చి నువ్వు ఎవరితో మాట్లాడావో నిజం నేను చెప్పించడానికి సిద్ధంగా ఉన్నా. మరి ఆ రకంగా ఒక గొప్ప వ్యక్తిని, ఇంతమంది కాపు బలిజులను తిరుపతిలో రాజకీయంగా ప్రోత్సహించి నామినేటెడ్ పదవులు ఇప్పించి కాలేజీ సీట్లు ఇప్పించి లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించినటువంటి వ్యక్తిని, అదేవిధంగా కాపు నేస్తం అనేటువంటి పథకం ద్వారా తిరుపతిలో వేలాది మందికి సంక్షేమాన్ని అందించినటువంటి వ్యక్తిని నువ్వు కులచిచ్చు రగులుస్తున్నానని నువ్వు మాట్లాడుతున్నావా? ఎంత తప్పు మాట్లాడుతున్నావో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో అన్నా. నిజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా కుల మతాలకి అతీతంగా ఆదుకోవాలి. అలాంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. మరి మీరు పదే బలిజులు, కాపులు అంటుంటే ఈరోజు అదే బలిజులకి, అదే కాపులకి తిరుపతిలో ఎంత మేలు చేశాడో నేను అందుకని మీకు అందరికీ కూడా ఆధారాలతో వివరించాను.